వెల్కమ్ టు యూటీవీ. ఎమ్మెల్సీ కవిత యూటర్న్ తీసుకున్నారా? మొన్నటి వరకు దెయ్యాలు అన్న నోటితో మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ట్వీట్ చేయడం దేనికి సంకేతం? ప్రస్తుతం వీటిపైనే తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. కవిత అమెరికా నుంచి వచ్చాక తెగ ఆవేశపడిపోయింది. తాను తండ్రికి రాసిన లేఖ బయటపడేసరికి ఉక్రోషం ఆపుకోలేకపోయింది. కొన్ని రోజుల పాటు మీడియాలో కవితకు సంబంధించిన వార్తలు, కథనాలే హల్చల్ చేశాయి. ఆమె కూడా రచ్చరచ్చ చేసింది. పత్రికల్లో, ఛానల్స్లో అనేక రకాల కథనాలు వచ్చాయి. ఆమె సొంత పార్టీ పెడుతుందని, కాంగ్రెస్లో చేరుతుందని, కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నమైపోతుందని ఇలా కథనాలు, ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కవిత అమెరికా నుంచి వచ్చి చాలా రోజులైపోయింది. అయినప్పటికీ ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళలేదు. కేసీఆర్ కూడా కూతుర్ని పిలవలేదు. ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగింది. కేటీఆర్ కూడా ఆచితూచి మాట్లాడాడు. ఇక కాంగ్రెస్ నాయకులైతే రెచ్చిపోయి రచ్చరచ్చ చేశారు. ఈలోగా కవిత తాను సొంత పార్టీ పెడుతుందేమో అనే అనుమానాలు కలిగే విధంగా జాగృతి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. కానీ తండ్రికి మాత్రం సపోర్టుగా మాట్లాడింది. కేసీఆరే తన నాయకుడు అని చెప్పింది. కేసీఆర్ ఆదేశమా, భయమా అనేది కరెక్ట్గా తెలియదు. కానీ కవిత కార్యక్రమాలకు కానీ, ఆమె పర్యటనలో కానీ గులాబీ పార్టీ నాయకులు ఎవరూ కనబడలేదు. ఇక తండ్రికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహించింది. మొత్తం మీద ఓ పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఇంత జరిగినా కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. కేటీఆర్ కూడా సంయమనం పాటించాడు. తండ్రి కూతురు ఇద్దరు బింకంగానే ఉన్నారు. చివరకు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు వెళుతున్న సందర్భంలో ఆయన ఇంటికి, అంటే ఫామ్ హౌస్కి వెళ్ళింది. కానీ అక్కడ ఆమెకు అవమానం జరిగినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఎవరో పరాయి దానిలా దూరంగా భయంగా నిలబడిపోయింది. కేసీఆర్ సైతం ఆమె వైపు కన్నెత్తు కూడా చూడలేదు. తండ్రికి బొట్టు పెట్టలేదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు హారతి కూడా ఇవ్వలేదు. అంటే కేసీఆర్కు ఆమె పట్ల కోపం తగ్గలేదన్నమాట. కేటీఆర్ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఆమెను తప్పించుకొని తిరిగాడట. దీంతో కవితకు సీన్ అర్థమైంది. తాను తండ్రితో, అన్నతో విభేదిస్తే రాజకీయంగా కవితకు మనుగడ ఉండదని అర్థమైందని బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. అందుకే ఆమె అన్నతో కూడా సఖ్యతగా ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనబడుతోంది. కాళేశ్వరం కమిషన్ తండ్రికి నోటీసులు ఇచ్చినప్పుడు ఆగ్రహించిన కవిత ఇప్పుడు కేటీఆర్కు ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఆగ్రహించింది. మొన్నటి వరకు కేటీఆర్పై పరోక్ష విమర్శలు చేసిన కవిత ఇప్పుడు స్వరం మార్చింది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులు ఇస్తారా అని రేవంత్ రెడ్డిపై మండిపడింది. తనను తాను బీఆర్ఎస్ నేతగా చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. సోషల్ మీడియాలో తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని సంబోధించింది. ఈ ట్వీట్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. కేటీఆర్కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వగానే ఆయనకు మద్దతు తెలుపుతూ పలువురు బీఆర్ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. కవిత కూడా పెట్టింది. చాలా సింపుల్గా పెట్టిన ట్వీట్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నది. కేసీఆర్ను తప్ప మరొకరిని నాయకుడిగా అంగీకరించరని చెప్పిన కవిత ఇప్పుడు కేటీఆర్ను మా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది. అంటే ఆయన నాయకత్వాన్ని కూడా ఒప్పుకున్నట్లేనా? గతంలో జర్నలిస్టులందరినీ చిట్చాటుకు పిలిచి కేటీఆర్పై తీవ్రంగా విరుచుకుపడింది. ఆయనకు పార్టీ నడపడం చేతకావడం లేదన్నది. బీఆర్ఎస్ చేస్తున్న పనుల్లో సగం తానే చేస్తున్నానన్నది. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బాగుపడేది లేదని చెప్పింది. కానీ ఇప్పుడు స్వరం మార్చింది. అంటే కవితకు తత్వం బోధపడినట్లేనా?